61వ కీర్తన 8 చరణములు. ప్రధాన గాయకునికి తంతివాద్యములతో పాడదగినది. దావీదు కీర్తన. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. యుగయుగములు నేను నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకొందును. దేవా, నీవు నా మ్రొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. నీ నామమునందు భయభక్తులు గల వారి స్వాస్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. రాజునకు దీర్ఘాయువు కలుగజేయుదువు గాక, అతని సంవత్సరములు తరతరములు గడుచునుగాక. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక. అతని కాపాడుటకై కృపాసత్యములను నియమించుము. దినదినము నా మ్రొక్కుబడులను నేను చెల్లించున్నట్లు నీ నామమును నిత్యము కీర్తించెదను. ఆమేన్. 62వ కీర్తన 12 చరణములు. ప్రధాన గాయకునికి యెదూతును అను రాగము మీద పాడదగినది. దావీదు కీర్తన. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణకర్త. ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. ఎన్నాళ్ళు మీరు ఒకనిపై బడుదురు? ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయునట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయ చూచుదురు? అతని ఔన్నత్యము నుండి అతన్ని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు. అబద్ధమాడుట వారికి సంతోషము. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము. నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మికయుంచుడి. ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు, గనులైన వారు మాయాస్వరూపులు. త్రాసులో వారందరూ తేలిపోవుదురు, వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. బలత్కారమందు నమ్మిక ఉంచుకుడి, దోచుకొనుట చేత గర్వపడకుడి. ధనము హెచ్చినను దాన్ని లక్ష్యపెట్టకుడి. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మారులు ఆ మాట నాకు వినబడెను. ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు. కాగా కృపచూపుటయు నీది.